ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా మన దినమును, మన రోజును ప్రార్థనతో ప్రారంభించాలి. కీర్తనల గ్రంథంలో భక్తుడి విధంగా అంటాడు, నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను అని. ఈరోజు మనము కూడా మనకి ఏ పరిస్థితుల్లో ఏ భయము ఏర్పడినా, మన ముందున్న ప్రతికూల పరిస్థితులను బట్టి మనకు భయము ఏర్పడినా, లేదంటే నీకున్న సమస్యలను బట్టి నీకు భయము ఏర్పడినా, నీకెప్పుడు భయము కలిగినా దేవుణ్ణి ఆశ్రయించాలి. చాలామంది భయము కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఈరోజు నీ జీవితంలో భయము కలిగినప్పుడు నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఆ భయానికి లొంగిపోతున్నావా? ఆ భయంలో కృంగిపోతున్నావా? అది ఏదైనా కావచ్చు. నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఈరోజు ఆయన నీ భయాలన్నిటినీ తొలగించి ధైర్యమును బలమును నీకు ఇవ్వడానికి ఆయన ఎంతగానో ఆసక్తిగా ఉన్నారు. నీవు ఎప్పుడైతే ఆయన పాదముల చెంతకు, ఆయన రెక్కల నీడకు నీవు వస్తావో, నీకున్న భయములన్నిటిలో నుండి నీకు విజయాన్ని ఇస్తాడు. మరి నమ్ముతున్నావా? నమ్మితే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించు. సత్యవంతుడా, మహోన్నతుడా, మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా నీ రెక్కల చాటున భద్రపరిచిన దేవా, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాలమున ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు నీవు మాకు చూపిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. నీ మేలులను మేము మరిచిపోలేం. మా జీవితముల పట్ల ఎన్నో మేలులు జరిగించావు. ఈరోజు గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు. అవును దేవా, మాకున్న భయములన్నిటిలో నుండి మమ్మల్ని విడుదల చేయమని అడుగుతూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవించారో వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి, ప్రతి భయము నుండి ఈరోజు నీవు వారిని విడిపించబోతున్నందుకే నీకు స్తోత్రాలు. ఈరోజు అంతటిలో సాతాను మీద జయాన్ని, శోధనల మీద జయాన్ని, ఆకర్షణల మీద జయాన్ని మాకు అందించి నీ నిత్య జీవపు మార్గములో మేము నడుచున్నట్లుగా, లోకములో ఉన్న పాపమునను ఎదిరించి తండ్రి నీ మార్గంలో మేము నడుచున్నట్లుగా సహాయం చేయండి. మాతో పాటు అనేక మందిని మేము నడిపించినట్లుగా సహాయం చేయండి. ఈ రోజులో తలపెడుతున్న ప్రతి నూతన కార్యమును ఫలింపచేయండి. ఉద్యోగములకు వెళ్ళేవారు, వ్యాపారములు చేయవారు, ప్రభువా ఇదిగో నేల పంటల మీద ఆధారపడిన వారు, అయా మరి ఇతరేతర దేశాల్లో ఉంటూ జీవనోపాధి కోసం వెళ్ళిన వారు, తమ వృత్తిని బట్టి తమ జీవనాన్ని సాగిస్తున్నవారు, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి, వారి కష్టార్జితమును దీవించి నూరంతల ఫలము దయచేయండి. ప్రభువా ఈ రోజంతట్లో మరి ఎగ్జామ్స్ రాసేవారు, స్కూల్కి వెళ్తున్నవారు, కాలేజెస్కి వెళ్తున్నవారు, ప్రభువా ఇదిగో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నవారు, ఇలాగూ ప్రతి ఒక్కరిని మీరు దీవించి నీ ఫలముతో, నీ జ్ఞానముతో నింపండి. ప్రభువా ఇదిగో ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నవారు, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వారికి నీ నిండైన మేలులు వారి మీద, వారి కుటుంబం మీద కురిపించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.